అందువల్ల ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద విచారణ జరగాలంటే అది కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ విచారణ జరపాలి. సెంట్రల్ విజిలెన్స్ కమిషనా, సిబిఐయా, ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేతనా, ఆ స్థాయిలో జరపండి. అందుకే నేను కేంద్ర మంత్రి గారికి లేఖ రాశాను. సరే, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, నేను మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో చెప్తే ఇలా ఎక్కువైతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పంపిన కమిటీ ఎవరు, ఆ కమిటీలో ఉన్న వాళ్లకు వీళ్ళకున్న సంబంధాలు ఏంది, వాళ్ళు కూడా ఎట్లా కుమ్మక్క అవుతుండ్రు, ఆల్ దోస్ డీటెయిల్స్ నేను మళ్ళీ చెప్తాను. సో నేను ఫైనల్గా మళ్ళీ చెప్పేది ఒక్కటే, ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ తెచ్చిందే కాంగ్రెస్, స్కామ్కు తెరలేపిందే కాంగ్రెస్, డీజిల్ కుంభకోణాన్ని తెచ్చింది కాంగ్రెస్. ఇంకా నేను చాలా పాయింట్స్ కూడా చెప్పిన, బహుశా మీరు గమనించి ఉంటారనుకుంటున్నా. మొన్న నేను సోలార్ పవర్ టెండర్ స్కామ్ గురించి చెప్పిన, దాని గురించి సమాధానం వచ్చిందా? నేను మొన్న ఇంకోటి చెప్పిన, శ్రీరాంపూర్ టెండరు ఓపెన్ అయిన తర్వాత 7 సార్లు డేట్ పెట్టి 7 సార్లు ప్రైస్ బిడ్ ఎందుకు ఓపెన్ అయింది? మీ రింగు ఫైనల్ కాలేదు కదా, మీ లెక్క సెటిల్ కాలేదని కదా. ఎక్కడైనా 7 సార్లు ప్రైస్ బిడ్ ఓపెన్ కాకుండా టెండర్ వాయిదా పడుతుందా? ఏం కారణం చేత వాయిదా పడ్డది? ఎందుకు ఆ టెండర్ని ఇంకా రద్దు చేస్తలేరు? ఇది నేను పోయినసారి చెప్పిన, నేను శ్రీరాంపూర్ టెండర్ 7 సార్లు ప్రైస్ బిడ్ ఎందుకు ఓపెన్ చేస్తారు? డేట్ పెడతారు, సాయంత్రం రేపు అనగానే ఇవాళ సాయంత్రం పోస్ట్పోన్ అవుతుంది. అట్లా 7 సార్లు అవుతుంది. ఒకసారి 2 సార్లు అంటే టెక్నికల్ ఐ కెన్ అండర్స్టాండ్. వై 7 times ఇట్ హాస్ బీన్ పోస్ట్పోన్డ్? అది కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్తో పిలిచిన టెండరే. దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తలేరు? దాని అవినీతిని ఎందుకు బయట పెట్టలేరు? మీ అనుభవం అంతా ఎక్కడ పోతా ఉంది? అట్లా చాలా విషయాలు మేము బయట పెట్టినాం, దేని మీద సమాధానం వస్తలేదు. ఇంకా చాలా ఉన్నాయి, నేను ఓన్లీ 2-3 మాత్రమే చాప్టర్లు ఓపెన్ చేసిన, 10ల సంఖ్యలో ఉన్నాయి సింగరేణిలో. ఇంకా మెడికల్ చాలా చాలా తీసి పెట్టినాము, డాక్యుమెంట్స్ కూడా పెట్టుకున్నాం. సో 1 by 1 ఇస్తాం. థ్యాంక్ యూ. స్ట్రైట్గా అడుగుతున్నా, సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బామ్మర్దా కాదా? ఇప్పుడు గతంలోనే మా కేటీఆర్ గారు అమృత్ టెండర్లు రేవంత్ రెడ్డి గారు బావమరిది సృజన్ రెడ్డికి ఇచ్చిందని కేటీఆర్ గారు అన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టినారు. సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి బావమరిదా కాదా చెప్పమనండి. రేవంత్ రెడ్డిని నేను బావమరిది, మాకు సృజన్ రెడ్డి అనే బావమరిది నాకు లేడు అని రేవంత్ రెడ్డిని చెప్పమనండి. భాయ్సాబ్ నేను ఒక్కటి చెప్తున్నా, రేవంత్ రెడ్డి బావమరిదా కాదా? లెట్ సృజన్ రెడ్డి సే ఆర్ లెట్ రేవంత్ రెడ్డి సే నేను బావమరిదిని కాదని ఆయన చెప్పమని, నాకు బావమరిది లేడని రేవంత్ రెడ్డి చెప్పమని. ఆ రోజు గురించి మీకు ఏదన్నా అనుమానాలు ఉంటే ఏ ఎంక్వైరీ అయినా చేసుకోండి. ఇప్పుడు చేస్తలేరు, కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తుండ్రు. అసలు మీరు చేయని ఎంక్వైరీ ఉన్నదా ఏమన్నా? ఇప్పటికీ 100 ఎంక్వైరీలు వేసిండ్రు బీఆర్ఎస్ మీద, 100 ఎంక్వైరీలు వేసిండ్రు. చేసుకోండి, అది మీరే గవర్నమెంట్లో ఉన్నారు కదా. మేము రాష్ట్రంలో అధికారంలో లేము, కేంద్రంలో అధికారంలో లేము. కేంద్రంలో కూడా మీ దోస్తే ఉన్నాడు. మీదంతా బడే బై చోటే బై గవర్నమెంటే కదా. భాయ్సాబ్ ఈ విషయం ఇంకా చాలా ముందుకు పోతుంది. పాత రోజుల్లో అయితే ఇట్లాంటి అవినీతి వచ్చినప్పుడు నిజాయితీగా రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. నిజాయితీగా పదవి నుంచి తప్పించుకొని స్వతంత్రంగా విచారణ జరిపిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమైందంటే బట్టిగారి కంటే కూడా రేవంత్ రెడ్డి లబ్ధిదారుడు ఉన్నాడు. సరే, అందులో బట్టిగారి పాత్ర ఎంత, రేవంత్ రెడ్డి పాత్ర ఎంత అనేది విచారణలో బయటకు రావాలి. లబ్ధిదారుడు ఎవరు? రేవంత్ రెడ్డి బావమరిది. ఇది బయట పెట్టినాకనే సిట్ వచ్చిందే. నోటీస్ ఫస్ట్ వచ్చిందా, స్కామ్ ఫస్ట్ వచ్చిందా? స్కామ్ ఫస్ట్ బయటకు వచ్చింది. స్కామ్ పొద్దుగాల నేను బయట పెట్టాగానే సాయంత్రం నాకు ప్రేమ లేకొచ్చింది. తెల్లారి కేటీఆర్ గారు రాత్రికి మాట్లాడితే పొద్దుగాల వచ్చింది. ఇప్పుడు మాట్లాడినాం కదా, మళ్ళీ ఒకటి వస్తుంది రేపు ఎల్లుండో. మేము దానికేం బాధపడేది లేదు. విల్ ఫైట్. మేము ప్రాణాలకు తెగించి కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడినటువంటి కార్యకర్తలం మేము. కేసీఆర్ గారు మాకు పోరాటాలు, త్యాగాలు, సేవ చేయడమే నేర్పింది తప్ప మాకేమి నేర్పలే. 100% నేనే చెప్తే కదా. 7 సార్ల ప్రైస్ బిడ్ ఎందుకు ఓపెన్ అవుతలేదు? దాని వెనుక ఉన్నది ఏందో బయట పెట్టిను. వై డోంట్ యూ క్యాన్సిల్ ద టెండర్? అది కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్తోనే ఉంది కదా. ఇప్పుడు 9E బ్లాక్ టెండర్ మాట్లాడినారు భాయ్సాబ్. బీఆర్ఎస్ టైంలో కూడా 9E బ్లాక్ టెండర్ పిలిచినాం. బీఆర్ఎస్ పిలిచినప్పుడు 9E బ్లాక్ టెండర్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉందా? ఉంటే బయట పెట్టు. బీఆర్ఎస్ టైంలో వచ్చిందంటున్నావు కదా. మరి బీఆర్ఎస్ హయాంలో 9E బ్లాక్ టెండర్ పిలిచినప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్తో మేము పిలిచినామా? ఉంటే బయట పెట్టు. లేదు, మీరు పెట్టింది. ఇప్పుడు మా హయాంలో లేదు.